సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారి సొంత గ్రామం నీలకంఠాపురం గ్రామంలో తన ఇంటి వద్ద ఉన్న 3 రోజుల పాటు తన పాదయాత్రను ఈ నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు పాదయాత్రగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉపాధి హామీ గ్రామీణ పథకానికి గాంధీజీ పేరును మార్చడం అనేది ఆయన నిరసిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నేపథ్యం. ఇప్పటికే పాదయాత్రకు మాజీ సీనియర్ నాయకులు సిద్ధమైనటువంటి నేపథ్యం. మరి ఇటువంటి సిచ్యువేషన్లోనే మనం ఇక్కడ ఉన్నాం రఘువీరారెడ్డి సొంత ఇంటి వద్ద. మరి మొత్తం అందరూ ఇప్పటికే పాదయాత్రకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇంటి వద్ద నుంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని ఇప్పటికే తన ఎక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మరి రఘువీరారెడ్డి గారి మిసెస్ సునీత రఘువీరారెడ్డి గారు అసలు ఎలా సన్నద్ధం అవుతున్నారు? ముఖ్యంగా సునీత రఘువీరారెడ్డి గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈరోజు పాదయాత్రకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం రఘువీరారెడ్డి గారు ఇప్పటికే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే 3 రోజుల పాటు దాదాపు 45 కిలోమీటర్ల మేరకు పాదయాత్రగా వెళ్తున్నటువంటి నేపథ్యం. మరి సునీత రఘువీరారెడ్డి గారు ఏం చెప్తారు? మేడం ఏంటి సారు 3 రోజుల పాదయాత్రని మొదలుపెట్టారు, ఏంటి ప్రధాన కారణం? These days it is very important that మనము విలువలు అంటే నైతిక విలువలు గాంధీ గారి అహింస కావచ్చు, లేకపోతే యూనో ఆల్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని పబ్లిక్లోకి ఎస్పెషలీ ద న్యూ జనరేషన్ లోకి తీసుకుని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీచర్స్ చెప్తూ ఉన్నారు కానీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఇట్ ఈస్ బెటర్ కదా, బీయింగ్ అ సీజన్డ్ పొలిటీషియన్ అండ్ సీయింగ్ సో మెనీ థింగ్స్. దాన్ని పబ్లిక్లోకి తీసుకుపోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. పిల్లలకి పెద్దల పట్ల ఉన్న గౌరవం పెంచాలా అండ్ అహింస ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ప్రజల్లోకి తీసుకుని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. So we are seeing that there is so much of intolerance these days. Intolerance is not Hinduism, or intolerance is not Indianism, to be very frank. So మేడం ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో రఘువీరారెడ్డి గారు చాలా స్తబ్దతగా ఉన్నటువంటి నేపథ్యం రాజకీయాలు పూర్తిగా అవాయిడ్ చేశారా, లేదంటే ఇదేమన్నా ప్లాన్గా ముందుగా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నట్ట? ఏం చెప్తారు మీరు ఒక మిస్సెస్ కదా? ఎందుకంటే చాలా బిజీగా ఉన్నటువంటి రఘువీరారెడ్డిని చూశారు. అసలు టిఫిన్ చేయడానికి భోజనం చేయడానికి కూడా సమయం దొరికినటువంటి రఘువీరారెడ్డి గారిని చూశారు. ఈ రోజైతే తన గ్రామంలో పొలం పనులు చేస్తూ దీన్ని ఎలా చూస్తున్నారు? వెల్ ఐ డోంట్ నో, మేబీ ఇప్పటి రాజకీయంలోకి ఆయన హిమడు లేకుండా పోతున్నారేమో అని అనుకుంటా. అప్పట్లో చాలా విలువ ఉన్నింది రాజకీయ వ్యక్తి అంటే. దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, కమిట్మెంట్. ఇప్పుడు అది తగ్గిందేమో అనే ఒక భావన ఉందండి. సో బికాజ్ హీఈస్ అ వెరీ సాఫ్ట్ పర్సన్, టు బి వెరీ ఫ్రాంక్. ఐ థింక్ హీ డజంట్ లైక్ ద వే పాలిటిక్స్ ఈజ్ టుడే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు గాంధీజీ గారి పేరు మార్చడం వల్ల రఘువీరారెడ్డి గారు కూడా దాని మీద కూడా అపోజ్ చేశారు, ఉపాధి హామీ పథకం దానిపైన. ఈరోజు పాదయాత్ర నిర్వహిస్తున్నారు, ఏం చెప్తారు మేడం? పేరు మార్చడము ఒక మిస్టేక్ అయితే, ద వే ఇట్ ఈస్ బీయింగ్ డ్రైన్డ్ అవుట్ ఆ ఒక పబ్లిక్లో, ఐ మీన్ ఫర్ ద పువర్ దట్ ప్రోగ్రామ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఈరోజు అది నీరుగార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. That is not right. Especially areas like Anantapur or drought affected areas. ఈ ఏరియాస్లో అది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనుమరుగైపోతుందండి. అది కరెక్ట్ కాదు. పేరు మార్చడము తప్పే, అంతకన్నా ఈ ప్రోగ్రామ్ నీరుగార్చడం ఇంకా తప్పు. అంటే ఆ ప్రధాన ఉద్దేశం, ఎందుకంటే ఇక్కడ వలసలు కావచ్చు, లేదంటే నిరుపేదలు కావచ్చు, వారిని ఆదుకునే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి పథకం ఈరోజు నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతే అండి. యా, వీఆర్ సీయింగ్ అండి. ఈరోజు మీరు విలేజెస్లోకి వెళ్ళండి, యూ డోంట్ సీ పబ్లిక్ అట్ ఆల్. ఐ మీన్ ద యూత్
they don't want to do agriculture anymore. They don't want to stay in the villages. It is very unfortunate. It's very, very unfortunate. అది వలసలు ఆపాలని ఆ రోజు ప్రయత్నం చేస్తున్నారు. And they succeeded to a large extent. But today it is not like that. ఆ పరిస్థితుల్లో ఉంటారు వలసలను You నివారించేందుకు. can't stop. ఈ ప్రోగ్రాము ఇంకా సక్సెస్ఫుల్గా తీసుకుని వెళ్ళాల్సింది. And that was the promise made ఇంకా also. బెటర్ గా. Yeah. But అది అవ్వలేదు. అంటే ఏం చెప్తారు మేడం, మీరు చాలా క్లోజ్గా చాలా రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటారు అసలు? No comments అండి. These days I don't follow politics. To be very frank, మేము ఇంట్లో టీవీ కూడా ఆన్ చేయము. It has been 6 years since we switched on the TV also. So I don't want to comment on that. ఏపీలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటారు మేడం? Sorry, I can't comment on that. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి Yeah. అయ్యారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ తో కూటమి వచ్చింది. Yeah. I have always been away from politics, Andy. Though we stay in the same place, I've always been away from politics. Yeah. I've always been. ఎప్పుడు we have treated two different. నేను ఎప్పుడు బిజినెస్ చూసుకునేదాన్ని, ఆయన ఎప్పుడు పాలిటిక్స్. సో we don't mix the two. So I have never been into politics, so I don't want to comment on those things. అంటే మహిళలు చాలా Just మంది support అంతే. అదే, పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది మహిళలు సపోర్ట్ చేశారు. Yeah. బాగా. మీరు మహిళగా పవన్ కళ్యాణ్ కి ఏం చెప్తారు అసలు? Well, I can just wish him all the best. I don't want to speak politics. Yeah. ఈ 3 రోజుల పాటు ఏంటి మేడం, ఇప్పుడు 3 రోజుల పాటు పాదయాత్ర అనంతరం Yeah. సార్ డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, రఘువీరారెడ్డి గారి డెసిషన్స్? I don't think there will be any change in his decision, and looks like he wants to relax for the rest of his maybe. Let us see how things come. నేను అనుకుంటాను ఇంకా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండకపోవచ్చు అని. ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. I don't అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, సీనియర్ ఇలా అనుకోకుండా ఉన్నటువంటి పూర్తి అవాయిడ్ చేసినట్టుగా వెళ్ళిపోతే Yeah. ఎలా అన్నట్టుగా కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు రఘువీరారెడ్డి గారిని ఉద్దేశించి. Yes, Andy, but as I told you, politics has become so different these days. చాలా డిఫరెంట్గా ఉంది. Nowadays. Yes, nowadays. చాలా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆ పొలిటికల్ లైన్లోకి ఆయన ఇవ్వలేకపోతున్నారు. Yeah. ఓకే. ఈ ఫిబ్రవరిలో కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినట్టు బండ్లపల్లి గ్రామానికి రాహుల్ గాంధీ వస్తున్నారు అంటున్నారు. ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఐ డోంట్ నో అబౌట్ రాహుల్ గాంధీస్ ప్రోగ్రామ్, బట్ ఐ థింక్ ద కమిటీ విల్ టేక్ అప్ అ ప్రోగ్రామ్ దేర్. దట్స్ వాట్ ఐ థింక్. డిస్కస్ చేస్తూ ఉండ్రి, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ దట్స్ గోయింగ్ టు. షర్మిలని మీరు చిన్నప్పటి నుంచి చూశారు, బాధ్యతలు తీసుకున్న తర్వాత కలిసారా ఏంటి? Yes, and ఒక్కసారి ఆమె షీ కేమ్ హోమ్. అంత తప్ప నాకు పర్సనల్గా ఆమె అంతగా ఐ హ్యావ్ మెట్ హర్ కపుల్ ఆఫ్ టైమ్స్, అంతేకాని ఐ డోంట్ నో. ఐ మీన్ షీ ఈస్ డూయింగ్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్, షీ ఈస్ డూయింగ్ వాట్ షీ హ్యాస్ టు. బెటర్గా చేస్తున్నారంటారు? యా, ఆఫ్ కోర్స్ షీ ఈస్ డూయింగ్ హర్ రోల్. Definitely. ఎందుకంటే మీకు రఘువీరారెడ్డి గారితో కూడా మంచి రిలేషన్షిప్ ఉంది, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా చిన్నప్పటి నుంచి చూశారు షర్మిలాని కానీ. Yes, and yes, and as a president she is doing what she has to do. That's all I can say. ఇది రఘువీరారెడ్డి గారి మిస్సెస్ సునీత రఘువీరారెడ్డి గారు చెప్తున్నది ఒకటి. రఘువీరారెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం పూర్తిగా అవాయిడ్ అవ్వచ్చు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవచ్చు అని ఒకవైపు చెప్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడు నవేడేస్ జరుగుతున్నటువంటి రాజకీయాలలో ఇమ్మలేకపోతున్నారు రఘువీరారెడ్డి గారు అన్నట్టు సునీత రఘువీరారెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు పాదయాత్రను ఉద్దేశించి, ఎందుకంటే నవేడేస్ ఇప్పుడు గౌరవం ఏదైతే
పిల్లలకు కావచ్చు ఇలాంటి అనేక చోట్ల గౌరవాలు కూడా తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విషయానికి వస్తే మాత్రం బెస్ట్ ఆఫ్ లక్ మాత్రం చెప్పగలను అని చెప్తున్నటువంటి నేపథ్యంలో షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిసిసి పగ్గాలు చేపట్టినటువంటి నేపథ్యంలో షర్మిల అయితే మాత్రం మంచిగానే తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఆమెకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ అన్నట్టుగానే సునీత రవిరెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్ చాలాకి నేను RTV మడక్సిర నుంచి శ్రీ సత్యసాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.